జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిజంగా ఈ విషయం తెలిసినప్పటి నుంచి నా సంతోషానికి పట్టణ పగ్గా లేకుండా పోయినాయి. ఈ న్యూస్ తెలిస్తే ఏ జాతీయవాది అయినా సరే ఎగిరి గంతేయడం ఖాయం. అలాగే ఈ న్యూస్ ఖచ్చితంగా సూడో సెక్యులర్లకు, కుల పార్టీలకు, అలాగే కుటుంబ పార్టీలకు, కమ్యూనిస్టు పార్టీలకు, అలాగే చైనా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాలకు ఒక పెద్ద గుదిబండ లాంటిది చెప్పుకోవచ్చు. ఈ న్యూస్ పూర్తిగా మన భారతదేశపు వృద్ధి రేటుకు సంబంధించిందనమాట. అది కూడా ఊహించినటువంటి స్థాయిలో మన భారతదేశం ఈసారి చెప్పాలంటే రికార్డులు బ్రేక్ చేసింది. సరే, ఇక అసలు విషయానికి వస్తే మీకు గుర్తుండదో లేదో, 2013 సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత బలహీనమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒకటనమాట. ఏ క్షణంలోనైనా సరే కూలిపోయేటటువంటి టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో అప్పట్లో అంటే 2013లో మన దేశం కూడా ఉన్నింది. అంతేకాకుండా అత్యంత అవినీతిమయమైనటువంటి దేశాల లిస్టులో టాప్ 20లో మన దేశం కూడా ఉంటా వచ్చింది. ఎందుకంటే 2000 నుంచి 2014 వరకు అప్పుడు ఈయనున్నాడు, ఎవరు మౌన ప్రధాని మన్మోహన్ సింగ్. ఈయనక పెద్ద సోనియా గాంధీ నుండి ఆట ఆడిపిస్తా ఉండింది. అట్నే ఈయన అమ్మ పై నుంచి కింది వరకు మొత్తం అవినీతి, మామూలు కాదు, దేశాన్ని అట్నే లూటు చేసి పారదొబ్బినారు. అవునా కాదా? సరే, ఇక 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశం ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా 7% వృద్ధి రేటును నమోదు చేసింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఈ అవినీతిని అరికట్టింది. మనలో చాలా మంది మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే, మోడీ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే చెప్పాలంటే 5,600 నుంచి 7,000 మంది వరకు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తీసి పక్కన దొబ్బినారు. అత్యంత అవినీతివంతమైనటువంటి అధికారులందరినీ కూడా ఉన్న ఫలంగా తొలగించేశారు. అది కూడా ఎలాగంటే, ఆ అవినీతి అధికారుల చేత బలవంతంగా తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేయించినారు. రాజీనామా చేస్తారా లేక జైలుకు పోతారా అని చెప్పేసి బెదిరించి మరి వాళ్ళ దగ్గర రాజీనామాలు చేయించారు. నిజానికి ఆ 7,000 మంది ఉద్యోగులపైన ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్టులు చేయించవచ్చు. కానీ అదే గనక జరిగితే మన దేశ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతినిపోతుంది. భారతదేశం పూర్తిగా అవినీతిమయం అయిన దేశంగా ఒక స్టాంప్ వేయబడుతుంది అన్నమాట. అంటే భారతదేశం అంటేనే అది ఒక అవినీతి దేశము, అది మంచి దేశం కాదని చెప్పేసి మనమే అది ఒక ట్యాగ్ తగిలించుకునేట్టు ఉంటుంది. పొద్దుగూకులు కూడా ఈ అవినీతి ఎంక్వైరీలు, అరెస్టులు జరుగుతూ ఉంటే ఇక మన దేశానికి పెట్టుబడులు రావు. ఎందుకంటే ఎవరన్నా వచ్చినా కూడా ఓరే వాళ్ళు ఆడిపోతే ముందుగానే అంత అవినీతి నా కొడుకులు, వాళ్ళు ఏదన్నా మనల్ని డిమాండ్ చేస్తారు, లేకపోతే మనల్ని సరిగ్గా పనులు చేసుకున్నారు అని చెప్పేసి పెట్టుబడులు ఏవి రావు కదా. అందుకే మోడీ గారు సైలెంట్గా ఆ అవినీతి ఉద్యోగుల చేత బలవంతపు రాజీనామాలు చేయించి వాళ్ళని ఇంటికి పంపించేశారు. మీరు అనుకోవచ్చు అట్లా వాళ్ళు వదిలేశారా అని చెప్పేసి. ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళని ఎలా అయితే సైలెంట్గా పంపించేసిందో వాళ్ళ మీద యాక్షన్లు కూడా అదే విధంగా సైలెంట్గానే చేసి ఉంటుంది. ఇక అప్పటి నుంచి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఆర్థిక సంస్కరణలు, అలాగే బ్యాంకుల విలీనం, డిమానిటైజేషన్, అలాగే డిజిటల్ లావాదేవీలు, జిఎస్టీను తీసుకురావడం వంటి వాటి మూలంగా ఒక పక్కన కేంద్ర స్థాయిలో అవినీతి తగ్గుముఖం పట్టడమే కాకుండా దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అత్యంత బలమైనటువంటి 5 ఆర్థిక వ్యవస్థల్లో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒకటిగా నిలబడింది. ఇక ఇప్పటి విషయానికి వద్దాం. మనము రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నాము అన్న పేరు పెట్టి ఈ 24వ రాజు పులికేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ మన దేశం మీద 50% పన్నులు విధించాడు. పైగా నోటుకు వచ్చినట్టు మాట్లాడినాడు. భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అదని ఇదని చెప్పేసి వాళ్ళని మాట్లాడి కూడా మాట్లాడాడు కదా. ఆయన మాట్లాడిన మాటలు పట్టుకొని ఈ రాహుల్ బాబా ఎవరా ఈ 50 యువనేత కూడా ఇక్కడ పట్టుకొని ఓ అని చెప్పి ఊగిపోయినాడు. మన భారతదేశాన్ని ఇబ్బందులు పెట్టడానికి ఈ డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. ఈ పన్నుల మూలంగా భారత్ దిగి వచ్చి కాళ్ళబేరానికి వస్తుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ పగటి కళ్ళగన్నాడు. ఇదేమన్నా పాకిస్తానా? పోయి కాళ్ళు పట్టుకునేదానికి భారతదేశంగానే. అందులోనూ ఇప్పుడు మా ప్రధానమంత్రి దమ్మున్నటువంటి నాయకుడు, నిజాయితీ పరుడు, దేశభక్తుడు. అంత ఈజీనా? ఇక పాకిస్తాను అలాగే చైనాలతో పాటు మన దేశంలో మోడీ వ్యతిరేకులంతా కూడా పండగ చేసుకున్నారు. ఎందుకంటే ఈ దెబ్బతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుందని, ఫలితంగా ప్రధాని మోడీ రాజీనామా చేయక తప్పదని చెప్పేసి ఈ గుంపంతా కూడా భావించింది. కానీ మోడీ గారు ఇక్కడే తన నాయకత్వ లక్షణాలను చూపించారు. ఒక్క విషయం మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి పోరాడేవాడే నిజమైనటువంటి నాయకుడు. ఏమంటారా? అవునా కాదా? సరే, ఇక మోడీ గారు వెంటనే బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. అలాగే అమెరికాకు ఎగుమతులు చేసేటటువంటి వస్తువులను జపాను, దక్షిణ కొరియా, ఫ్రాన్సు,
జర్మనీ, ఇటలీ, బెల్జియం, బ్రెజిల్ వంటి దేశాలకు మార్చేశారు. అదే సమయంలో మన దేశంలో వినియోగం పెరగడం కోసం జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చి పెద్ద మొత్తంలో ఈ పన్నులు తగ్గించేశారు. అంతే, ఇక ఒక్కసారిగా భారతదేశం ఊహించిన దానికంటే దూసుకుపోవడం ప్రారంభించింది. మన దేశంలో విపరీతంగా ఈ వస్తువుల అమ్మకాలన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇక మోడీ గారు మన వ్యాపారులకు అమెరికా కాకుండా వేరే మార్కెట్లను కూడా సృష్టించడంతో ఇంతకు ముందు కంటే ఎక్కువగా మన వ్యాపారులు మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎగుమతులు చేశారు. అందుకు ఉదాహరణగా ఈ త్రైమాసికంలో మన దేశ జీడిపి ఏకంగా 8.2% వృద్ధి రేటును అయితే కనబరిచింది. అంటే జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో మన భారతదేశం 8.2% వృద్ధి రేటును సాధించింది. ఇదేమి మామూలు విషయం కాదు. ప్రపంచంలో అత్యధికంగా వృద్ధి రేటును కనబరిచినటువంటి ఏకైక దేశంగా ఇప్పుడు మన భారతదేశం నిలబడింది. గత ఏడాది ఇదే సమయంలో జీడిపి వృద్ధి రేటు ఎంతనో తెలిసిన 5.6% ఉంటే ఈసారి మాత్రం ఈ జీడిపి అనేది ఏకంగా 8.2%గా వృద్ధిని అయితే నమోదు చేసింది. ఇక మన దేశంలో పారిశ్రామిక రంగం ఈసారి ఏకంగా 9% వృద్ధి రేటు అయితే కనబరిచింది అనమాట. గత ఏడాది ఇదే సమయంలో మన దేశ పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఎంతో తెలిసిన కేవలం 2.2% మాత్రమే. కానీ ఈసారి మన దేశ పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఏకంగా 9% చేరుకుంది. ఇది నిజంగా ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏమంటారా? ఎందుకంటే పారిశ్రామిక రంగం ఎంత అభివృద్ధి చెందితే మన దేశంలో అంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంటే కష్టాలలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యధికంగా వృద్ధి రేటును సాధించినటువంటి దేశంగా మోడీ గారు నిలబెట్టారు. ఇప్పుడు చెప్తున్నా, ఒక మోడీ గారి అభిమానిగా దీని మీసం మేలే చెప్తున్నా, ఇది మోడీ గారు అంటే. ఏమంటారా? అందుకనే మేము మోడీ గారిని అభిమానించేది. బానిసలకు, బానిస బతుకులకు ఆయన విలువ ఎప్పటికీ కూడా అర్థం కాదు. ఏమంటారా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.